మూసీ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ మంత్రి శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. మూసీ డీపీఆర్ సిద్ధమైతే బయట పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 50 మీటర్ల బఫర్ జోన్ ఉంటే 5 కిలోమీటర్ల అవతల ఉన్న వారికి నోటీసులు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. ప్రైవేట్ నిర్మాణాలు కూలగొట్టి హోటల్స్ నిర్మాణాలు చేపడతారా అని నిలదీశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాకు అందరూ సహకరించాలన్నారు. మూసీ విషయంలో హైడ్రా చర్యలు తప్పేంటని ప్రశ్నించారు. నిర్వాసితులకు ఖచ్చితంగా పునరావాసం కల్పిస్తామన్నారు. డిపిఆర్ ఏడీబీ దగ్గరుందన్నారు. మూసీకి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది అని మంత్రి గారు 1-2 సార్లు ఇప్పటికీ నొక్కి వక్కానించారు సార్. కాబట్టి దయచేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వెంటనే టేబుల్ చేయండి. లేకపోతే మంత్రి గారు మీరు చెప్పేది కానీ మీ అధికారులు చెప్పేది కానీ ఖచ్చితంగా తప్పు, సత్యదూరమైన మాట. మీరు తప్పకుండా దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. డిపిఆర్ అనేది ఇప్పటి వరకు లేదు. మూసీకి 1,50,000 కోట్లు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకసారి కాదు అధ్యక్ష 4 సార్లు చెప్పారు. కానీ ఇక్కడ మంత్రి గారు డిపిఆర్ పెట్టకుండా దాచిపెడుతున్నారంటేనే మంత్రి గారు కేవలం 3,297 ఎకరాల గురించి ప్రస్తావన చేయకుండా 1,50,000 కోట్ల భూములను కొల్లగొట్టడానికే మూసీ ప్రాజెక్టు. అధ్యక్ష బఫర్ జోన్ లోనేమో మరి వాళ్ళ రిజిస్ట్రేషన్లు, పర్మిషన్లు ఇవన్నీ ఇచ్చింది ప్రభుత్వమే అధ్యక్ష, ఆనాటి ప్రభుత్వం. మరి వాళ్ళను ఆ రోజు సక్రమమైన వాటిని ఈ రోజు అక్రమం అని చెప్పి మంత్రి గారు ఏదైతే చెప్తున్నారో అర్థం కాని ఏంటంటే, బఫర్ జోన్ లో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల ఇండ్లు కూలగొడతాం, కానీ ప్రభుత్వం అక్కడ హోటళ్లు కడుతుంది, రెస్టారెంట్లు కడుతుంది అంటే ఇది ఏ రకంగా సమర్థనీయం, ఏ రకంగా మంత్రి గారు దీన్ని సమర్థిస్తారు వారు చెప్పాలి అధ్యక్ష. డిపిఆర్ కి సంబంధించి we have already shared the information with ADB. Vetting is under progress. It will be placed online once ADB gives their final suggestions. ADB ప్రిపేర్ కాలేదు, మాకు ఎందుకు రాలేదంటే సార్ అధ్యక్ష వెట్టింగ్ అవుతోంది ADB నుంచి. పెట్టే క్రమంలో ఎక్కడ కూడా వెనకాడం అధ్యక్ష. వారు చెప్పింది కరెక్టా, మేము చెప్పింది కరెక్టో ఈరోజు వారు కానీ వారి మిత్రపక్షమైన ఈ సోదరులు కానీ 1,50,000 కోట్లు అని మాట్లాడుతున్నారు. మేము చెప్తా ఉన్నాం ఫేజ్ 1 కి దాదాపు 6,500 నుంచి 7,000 కోట్లకు సంబంధించి చెప్తా ఉన్నప్పుడు 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అని చెప్తే వాళ్ళు చెప్పేది వాస్తవం, మేము చెప్పేది వాస్తవం, ప్రజలందరూ రేపు గమనిస్తారు అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం హనుమాన్ నగర్ సంబంధించి ఇట్స్ నాట్ ఇన్ ద బఫర్ జోన్ అధ్యక్ష. దే ఆర్ ఎంక్రోచ్మెంట్స్ ఇన్ గవర్నమెంట్ ల్యాండ్స్ అధ్యక్ష. యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్ యాజ్ పర్ లా. ఒకవేళ గిట వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది జరిగితే రీహాబిలిటేషన్ విల్ బి డన్ అధ్యక్ష. ఎవరికి కూడా నష్టం జరగకుండా వారి ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకునే కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష.